నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, మనం ప్రజెంట్ చూస్తే చాలా మందిలో రాహుకి సంబంధించి లేదా కేతుకు సంబంధించి దోషాలు ఉంటాయి. ఆ దోషాలు ఉండేని మనకు చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ అవి ప్రత్యేకంగా శ్రీకాళహస్తిలోనే పూజలు చేయాలి అంటారు. శ్రీకాళహస్తిలో పూజలు చేస్తేనే ఆ దోషాలు పోతాయా, లేదంటే మనం ఎక్కడ చేసుకున్న ఆ దోషాలు అనేవి పోతాయా, మనం ఎవరి దగ్గరైనా చేయించుకోవచ్చా? చాలా మంచి ప్రశ్న అమ్మ. ముఖ్యంగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీకాళహస్తి యొక్క వైభవం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి వైభవం. అక్కడ సాక్షాత్తు శ్రీకాళహస్తీశ్వరుడు అంటే పరమశివుడు కొలువై ఉన్నటువంటి స్థలంగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి స్థలము. అక్కడ ముఖ్యంగా రాహు కేతువుల యొక్క ఆలయాలు ఉన్నాయంటే అది శ్రీకాళహస్తిలోనే ఉన్నాయి. అంటే స్వయంగా ఉన్నటువంటివి, శక్తి స్వరూపంగా ఉన్నటువంటివి ఆ శ్రీకాళహస్తిలోనే ఉన్నాయి. అయితే పూర్వకాలంలో కనుక చూసుకుంటే అక్కడ ఆ క్షేత్ర మహిమ వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ రాహుకేతుల యొక్క ఆలయం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా జాతకంలో కాలసర్పదోషం ఉంది అంటే చాలు శ్రీకాళహస్తి వెళ్ళి పూజలు చేసుకునేటటువంటి వారు. అలా చేసుకున్నటువంటి వారికి 100కి 90% మందికి అనుకున్నటువంటి పనులన్నీ జరిగాయి. ముఖ్యంగా జాతకంలో గనక కాలసర్పదోషం ఉంటే జీవితంలో 4 ఇబ్బందులు వస్తాయి. అది ముఖ్యంగా వివాహానికి, సంతానానికి, ఆరోగ్యానికి, ఆర్థికానికి. అంటే ఆర్థికం అంటే దాంట్లో ఏదైనా రావచ్చు, లైక్ కెరియర్ రావచ్చు, ఉద్యోగం రావచ్చు, వ్యాపారం రావచ్చు, లేదా ఫ్యామిలీ ఇబ్బందులు రావచ్చు, ఏదైనా రావచ్చు. ఈ 4కి మాత్రం ఆటంకాలు కలిగిస్తూ ఉంటాయి. కనుక ఈ 4 మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఎందుకంటే పెళ్ళి కావాలి, సంతానం కావాలి, అలాగే ఆరోగ్యం బాగుండాలి, లేదా జీవితం కెరియర్ అనేటటువంటిది చాలా అద్భుతంగా నడవాలి. ఈ 4 నడవాలి అంటే జాతకంలో కాలసర్పదోషం ఉంటే గనక మనిషికి ఉద్యోగ అవకాశాలు రాకపోవడము, జీవితంలో స్థిరపడకపోవడము, ఎంత కష్టపడ్డా కానీ దానికి తగినటువంటి ప్రతిఫలం రాకపోవడము, ఇవన్నీ కూడా కాలసర్పదోషం వల్ల జరుగుతూ ఉంటాయి. అలాంటి దోషం ఉంది అని తెలిసినప్పుడు కాళహస్తికి వెళ్ళడం మంచిదే. అది ఏం చెడు అని కాదు, వెళ్ళడం మంచిదే. కాకపోతే మీరు అన్నట్టుగా అక్కడే చేయాలి అనేటటువంటి రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. ఎక్కడైనా చేసుకోవచ్చు, దేవాలయంలో చేసుకోవచ్చు. ముఖ్యంగా కాలసర్పదోష పరిహారం చేసుకోవాలి అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే నదీ తీర ప్రవాహ ప్రాంతం నందు కాలసర్పదోష పరిహారం చేసుకోవాలి, అది చేసుకున్న తర్వాత స్నానం ఆచరించాలి అని తప్పకుండా చెప్పినటువంటిదే ఈ యొక్క జ్యోతిష శాస్త్రము. అక్కడ ఏంటి అంటే శ్రీకాళహస్తి అనేటువంటి పుణ్యక్షేత్రము, రాహుకేతులు కొలువై ఉన్నారు, దానికంటూ ఒక వైభవం ఉంది, దానికంటూ ఒక చారిత్ర ఉంది. కనుక అక్కడికి చేయడం వల్ల నష్టమేం లేదు. కానీ మీరు అన్నట్టుగా అక్కడే చేయాలి అనే రూల్ కూడా ఏమీ లేదు. మనం ఎక్కడైనా మనకు తెలిసినటువంటి వాళ్ళ దగ్గర ఎక్కడైనా దానికి విధి విధానంగా శాస్త్రోక్తంగా పూజ చేసుకుంటే కాలదోష పరిహారం అనేటటువంటిది జరుగుతుంది. అది ముఖ్యంగా ఇంకా మనకు తొందరగా రిజల్ట్ రావాలి, ఇంకా తొందరగా కాలసర్పదోషం నుండి, ఆ కష్టాల నుండి, ఆ దుఃఖం నుండి, బాధ నుండి తొందరగా బయటపడాలి అంటే కనుక నదీ తీర ప్రవాహ ప్రాంతమునందు ఈ కాలసర్పదోష పరిహారం చేసుకోవాలి. అలా చేసుకుంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ ఏదో కాలసర్పదోషం అంటే 1 గంట 2 గంటల్లో అయ్యేటటువంటి పూజా విధానం కాదు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక మండలం వేయడం ఉంటుంది, సర్పమండపం వేయడం ఉంటుంది, నవగ్రహ ఆరాధన ఉంటుంది, పుణ్యావాచనం, గణపతి పూజ, ఇవన్నీ కూడా జరగడం ఉంటుంది. కనుక ఇవన్నీ చేస్తేనే కాలసర్పదోష పరిహారం అనేటటువంటిది తొలగిపోయి నేను చెప్పినటువంటి ఏవైతే 4 సమస్యలు ఉన్నాయో అవి కూడా దూరం అయిపోయేటటువంటి అవకాశము జాతకంలో కనిపిస్తూ ఉంటుంది. అది జాతకం బేస్ చేసుకుని ఉంటుంది. సర్పదోషాల్లో, నాగదోషాలలో కూడా ఎన్నో రకాలైనటువంటి దోషాలు ఉన్నాయి. అవి ఆ లగ్నాన్ని పట్టుకొని, ఆ సాధకుడు ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని పట్టుకొని దాని యొక్క జాతకం అనేది చూసి అసలు ఏం కాలసర్పదోషం, కర్కోటక కాలసర్పదోషం ఉందా, ఆదిశేషుని కాలసర్పదోషం ఉందా, లేదంటే వాసుకి కాలసర్పదోషం ఉందా, ఇలా ఏ సర్పదోషమైనా జాతక ప్రభావాన్ని బేస్ చేసుకునే ఉంటుంది. జాతకం చూడకుండా నీకు పెళ్లి కావడం లేదు, కాలసర్పదోషం చేసుకో అంటే అలా చెప్పడం కూడా తప్పు. ఒకవేళ జాతకాలు లేకపోతే అది వేరే విషయం, వాళ్ళ ప్రశ్నాశాస్త్రాన్ని బట్టి జాతకం చెప్పవచ్చు. కానీ జాతకం కనుక తెలుసుకోవాలి, నా జాతకంలో కాలసర్పదోషం ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాతనే అప్పుడు దాని పరిహారము ఏ రకంగా చేయాలి, ఎలా చేయాలి అని తెలుసుకుంటే దానికి పరిహారం చేస్తే ఆ కాలసర్పదోషం అనేటటువంటి క్లియర్ అయిపోయి జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. లేదు అంటే అనేక విధమైనటువంటి గందరగోళాలు, మనిషి ఇక్కడ ఉంటాడు, ఆలోచనలు ఎక్కడో ఉంటాయి, ఎంత కష్టపడ్డా వృద్ధిలోకి రాకపోవడము, సంపాదించిన డబ్బంతా ఏదో ఒక దానికి ఖర్చు అయిపోవడము, లేదా కుటుంబంలో సమస్యలు తలెత్తడము, ఇలా ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. ఇప్పుడు
ఇలాగని చెప్పేసి పెళ్లి కాకపోవడం అలా కూడా కాదు. పెళ్ళి అయినటువంటి వాళ్ళకి సంతానం కాకపోవడము, సంతానమైన అంటే పెళ్ళి అవుతుంది కానీ సంతానం కాదు. కొంతమందికి సంతానం అవుతుంది, పెళ్ళి అవుతుంది, జీవితంలో స్థిరపడలేరు. అంటే కాలసర్ప దోషం వల్ల ఏదో ఒక సమస్య మాత్రము తన జీవితంలో కర్మ ప్రారంధాన్ని పట్టుకొని ఆ సమస్యలు అనేటటువంటివి తలెత్తుతాయి. కనుక అది జాతక పరిశీలన చూసి అసలు జాతకంలో ఏ కాలసర్పదోషం ఉంది అని చూస్తేనే దాని యొక్క పరిహారం అనేటటువంటిది మేము వాళ్లకు చెప్పగలుగుతాం. లేదు అంటే ఏదో నీకు పెళ్లి కావడం లేదు, సంతానం కావడం లేదు, వెళ్ళి కాలసర్పదోషం చేసుకో అని మాత్రము చెప్పడం అసాధ్యము. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.